యేసుక్రీస్తు నామములో వందనాలు. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా యేసు ప్రభు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ దినము క్రమము అక్రమము అన్న అంశాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. క్రమము అక్రమము ప్రతి మాట కూడా చాలా శ్రేష్టమైన మాట. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనందరం కూడా వాక్యపు వెలుగులో ధ్యానించుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి మనం చదువుకున్నప్పుడు, ప్రభువా ప్రభువాను నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. క్రీస్తు ప్రభు అనేటువంటి మాటలండి. నేటి క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవులు ఏం చేయాలంటే బెరయా సంఘస్థులాగా ప్రతిదినమును లేఖనములను పరిశీలించాలి ప్రతి క్రైస్తవుడు. ఎందుకంటే బెరయా సంఘస్థులు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో బెరయా సంఘస్థుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనుడై ఉండిరి. తెస్సలోనిక సంఘమే చాలా శ్రేష్టమైన సంఘము, చాలా గుణలక్షణాలు ఉన్న సంఘము. అలాంటి సంఘము కంటే ఈ బెరయా సంఘస్థులు చాలా గనులు అంటారు. ఎందుకు వారు గనులు అంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలో చెప్పిన సంగతులు అలాగో ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చిరి. వారికి ఉన్నటువంటి ఆసక్తి, వాక్యం ఎడల ఆసక్తి, పౌలు శీలలో చెప్పిన వాక్యము లేఖనాలు అలా ఉన్నాయా లేదా అనేసి, అవి రైటా రాంగా, అవి లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అని ప్రతిదినము కూడా లేఖనాలను పరిశీలిస్తూ వస్తున్నారంటండి. పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు, పౌలు సామాన్యమైన దైవజనుడు కాదండి. అలాంటి పౌలు చెప్పిన సంగతులనే, అలాంటి పౌలు చెప్పినటువంటి ఆ వాక్యమునే, లేఖనాలనే మరేం చేశారంటే పరిశీలిస్తూ వస్తున్నారు. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏమంటున్నాడు? ఘనమైన సంఘము అంటున్నాడు, గనులు అంటున్నాడు. ఆ సంగతులు వాక్యానుసారం అవుతే వారు విశ్వసించి అంగీకరించారు, పరిశీలించారు. అవి సత్యం అవుతే విశ్వాసం ఉంచారు, విశ్వాసం ఉంచి దాని ప్రకారం అనుసరించి నడిచారు. కాబట్టి గనులు అనే లేఖనాలు మనం చూస్తున్నాం. నేటి దినాలలో అలాంటి క్రైస్తవులు మనకున్నారా? వాక్యాన్ని పరిశీలించే క్రైస్తవులు, వాక్యాన్ని పరిశోధించే క్రైస్తవులు నేటి దినాల్లో ఉన్నారా? లేకపోవడం బట్టే ఈరోజు రోజుకు పుట్టగొడుగులాగా సంస్థలు ఏర్పాటు అవుతున్నాయండి, నెలకొల్పబడుతున్నాయి. వీరికి ఒక సంఘం ఏర్పాటు. ఎటు చూసినా కూడా రకరకాలైనటువంటి ఫౌండేషన్స్ ప్రారంభిస్తూ ఉన్నారు. అంత పరిశీలించగా దేవుడి వాక్యం అండి. మనకు దేవుడిచ్చింది ఒకే ఒక గ్రంథము, ఒకే ఒక గ్రంథాన్ని దేవుడిచ్చాడు. ఒకే ఒక గ్రంథం అన్నప్పుడు ఒకే విశ్వాసం ఉండాలి. ఒకే గ్రంథం దేవుడిచ్చాడు, ఆ ఒకే గ్రంథం అనుకున్నప్పుడు ఒకే విశ్వాసం ఉండాలి. ఈ లోకంలో ఇన్ని రకాల విశ్వాసాలు మనం చూస్తున్నాం, ఇన్ని రకాల పద్ధతులు మనం చూస్తున్నాం. కారణం ఏంటి? గ్రంథాన్ని పరిశీలించి చదవకపోవడం అండి. 「 గ్రంథాన్ని పరిశీలించి చదవకుండా  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 గ్రంథాన్ని పరిశీలించి చదవకుండా
గొర్రెదాటు క్రైస్తవులుగా మనం ఉండడం బట్టి ఈరోజు పుట్టగొడుగులాగా సంస్థలు వెలుస్తున్నాయండి. ప్రతి ఒక్కరు బోధకులుగా చలామణి అవుతున్నారు. అయితే గ్రంథము, దేవుడిచ్చినటువంటి గ్రంథము మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, క్రీస్తువు అన్న మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆ దినమున అంటాడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చదువుకున్న పాఠ్యభాగంలో, అనగా తీర్పు దినాన, ఒకానొక దినము తీర్పు దినం ఉంటుంది. క్రీస్తు ప్రభు ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ఆ తీర్పు దినాన ప్రకటన గ్రంథంలో మాట్లాడి మనకు కనిపిస్తాయండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12 నుంచి మనం చదువుకున్నట్లయితే శ్రేష్టమైనటువంటి సందర్భం అక్కడ మనకు కనిపిస్తుందండి. మరియు చూడండి, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ గమనించండి, ఆ సింహాసనం ఎదుట నిలబడుటకు సూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథము మరియు వేరొక గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఒకానొక దినమంట, ఆ దినమున తీర్పు దినాన జరుగు సంగతిని క్రీస్తు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడండి. క్రీస్తు ప్రభు ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు గొప్పవారేమి కొద్దివారేమి అనగా మృతులైన వారందరూ క్రీస్తు ప్రభు న్యాయపీఠం మీద నిలబడతారు. అప్పుడు జీవగ్రంథం విప్పబడుతుంది, వేరొక గ్రంథం విప్పబడుతుంది. ఎవరైతే క్రీస్తు యేసుకి బాప్తిసం తీసుకొని క్రీస్తు యేసు శరీరంలో ఉన్నారో వారి పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడతాయి. మనం వరకు నమ్మకంగా ఉంటూ మృతి పొంది ఆ యొక్క ధవల సింహాసనం దగ్గర ఆశ్రయుడు క్రీస్తు ప్రభు న్యాయపీఠం దగ్గర నిలబడితే దేవుడు అక్కడ తీర్పు తీరుస్తున్నాడు. వేరొక గ్రంథము అనగా రక్షించబడ్డ వారందరి పేర్లు ఎక్కడ ఉంటే వేరొక గ్రంథంలో ఉంటాయి. కాబట్టి మృతులైన వారందరూ, మృతులలోకం అనగా పాతాళ లోకం ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి మృతులందరినీ న్యాయపీఠం దగ్గర తీసుకొస్తుంది. సముద్రము ఈరోజు అనేక మంది అనేక శవాలను ఏం చేస్తారంటే కాల్చి నదిలో కలుపుతారు. ఆ నదిలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఎక్కడ సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఆ సముద్రం ఏం చేస్తుందంటే మృతులందరినీ కూడా అక్కడికి తీసుకొస్తుంది. మృతులలో కనుక పాతాళంలో ఉన్నటువంటి మృతులందరూ కూడా వస్తారు. అనగా అప్పుడు క్రీస్తు యొక్క తీర్పు తెలుస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసాం, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని క్రీస్తు ప్రభు వారిని దీవించినట్లు మనం చూస్తున్నాం. ఎడమ వైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత శపించబడిన వారులారా అంటూ వారిని చెప్పించినట్టు మనం చూస్తున్నామండి. కాబట్టి ఒకానొక దినాన ఆయన న్యాయపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే మన మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ఏం జరుగుతుందో అన్నట్టు అక్కడ ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయబడి పరలోక రాజ్యం ప్రవేశించని చెబుతూ ఏమని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆ దినమున పరలోక రాజ్యంలో చూడండి, ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమును నేను ప్రవచింపలేదా అంటాడు. అనగా న్యాయ సింహాసనం ఎదుట చాలా మంది ఏం చేస్తున్నారంటే, అయ్యా నీ నామను మేము ప్రవచించాము, నీ నామను మేము దయ్యాలు ఎల్లగొట్టాము అనగా ఈరోజు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అనేక దయ్యాలు ఎల్లగొడుతున్న వారు, ప్రవచించేవారు, అద్భుతాలు సూచక్రియలు చేసేవారు అనగా వీరందరూ కూడా ఒకానొక దినాన క్రీస్తులకు న్యాయపీఠం నిలబడాల్సి వస్తుందండి. అందరూ ఏమంటున్నారంటే, నీ నామం మేము ప్రవచించాము, నీ నామం మేము దయ్యాలు ఎల్లగొట్టాము, అద్భుత కార్యాలు చేశాము. ఈరోజు సూచక్రియలు చూసి, అద్భుత కార్యాలు చూసి, లేకపోతే దయ్యాలు ఎల్లగొట్టడం చూసి తండోపతండాలని వెళ్తా ఉన్నారు.
కొన్ని సంఘాలలో కేవలం స్వస్థతల కోసం, అద్భుతాల కోసం కొన్ని వేల మంది సంఘస్థులు ఉన్నారండి. అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ నిలబడుతున్నారంటే క్రీస్తు ప్రభు న్యాయపీఠాలతో నిలబడుతున్నారు. క్రీస్తు ఏమంటే నేను మిమ్మల్ని ఎరుగును అంటున్నాడు. అనగా క్రీస్తు ప్రభు నామమునే వారు ప్రవచించారు, క్రీస్తు ప్రభు నామమునే వారు దయ్యాలు నిలబొట్టారు, క్రీస్తు ప్రభు నామమునే అద్భుత కార్యాలు చేశారు. అయితే క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే మీరెవరు నాకు తెలియదు అంటున్నాడు, మీరెవరు నేను ఎరుగును అంటున్నాడు. అంటూ అక్రమము చేయువారులారా నా ఎదురుండి మీరు అక్రమము చేయువారు అనగా క్రీస్తు ప్రభు నామములో మీరు దయ్యాలలో పెట్టారు, ప్రవచించారు, అద్భుత కార్యాలు చేశారు. అయితే మీరు ఎలా ఉన్నారంటే అక్రమముగా జీవిస్తున్నారు. క్రమము లేదండి, క్రమము లేదు, అక్రమము. అక్కడ అంటున్నాడండి మీరు వ్యభిచారం చేశారు వెళ్ళిపోండి అనలేదా, మీరు దొంగలు వెళ్ళిపోండి అని అనలేదు, ఇక్కడ మీరు మోసగాళ్ళు వెళ్ళిపోండి అని అక్కడ అనలేదండి. చాలా స్పష్టంగా ఆ న్యాయపీఠం ఎదుట క్రీస్తు ఏమంటే అక్రమము చేయవాలని అంటున్నాడండి. అనగా నువ్వు ఎన్ని కార్యాలు చేసినా క్రమము లేకుండా ఉంటే, క్రమంగా లేకుండా ఉంటే మనం ఫెయిల్ అండి, మనము ఫెయిల్. క్రైస్తవ జీవితం అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవులో గ్రంథమును పరిశీలించాలి, క్రమమైన జీవితాన్ని జీవించాలి, క్రమమైన పద్ధతిని పాటించాలి. ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప మీటింగ్స్ పెట్టినా, ఎంతగా పేరు ప్రఖ్యాతులు పొందినా క్రమము లేకుండా ఉంటే క్రీస్తువు అక్రమము చేయవాళ్ళారా అంటున్నాడంటే మీరు వెళ్ళండి అంటాడు. మనం సాధారణంగా చిన్నపిల్లలను స్కూల్కి పంపిస్తూ ఉంటాం. స్కూల్లో వారు మ్యాథ్స్ నేర్పిస్తారు, అన్ని సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్ నేర్పిస్తారు. లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయంటే గణిత శాస్త్ర ప్రామాణికంగా లెక్కలన్నీ కూడా మనం చేస్తామండి. గణిత శాస్త్రం ప్రకారం, గణిత శాస్త్రం టీచర్ ఏం చెప్తారంటే 1 నుంచి 1 2 3 నేర్పిస్తారు. 1 2 3 4 5 6 7 8 9 అట్లా క్రమంగా. ఏ లెక్క అయినా సరే ఏ ప్రామాణికంగా ఉంటుందంటే గణిత శాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఉంటుందండి. 428 అని రాయమన్నాడు అనుకోండి, మనం 4 2 8 రాస్తాం. అది గణిత శాస్త్రం చెప్తుంది. అప్పుడు అది రైట్ అండి, క్రమం. అది క్రమము. ఆ పిల్లడు ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీ డాడీ నేను 1 నుంచి 9 దాకా అన్ని అంకెలు రాసినా కూడా సార్ నాకు మార్పు వేయలేదు అని. 1 నుంచి 9 దాకా అన్ని 1 2 3 రాశాను, అంకెలనే రాశాను, ఏది ఎట్లా రాసావురా అంటాడు. 1 5 4 3 7 అనగా క్రమంగా లేకుండా రాశాడు. అవే అంకెలు ఎట్లా రాశాడమ్మా, క్రమం లేదు. అని 1 నుంచి 9 దాకా రాసిన అంకెలు 1 2 3 4 5 6 7 9 క్రమం. అది 1 5 7 8 లేకపోతే 3 ఇట్లా క్రమంగా రాయకుండా ఉంటే అదేమవుతుందంటే అండి ఫెయిల్ అండి. 425 4 ఉంది, 2 ఉంది, 5 ఉంది, 5 2 4 పెట్టామనుకోండి, కాదండి, గణిత శాస్త్రం ఒప్పుకోదు, అక్రమం అయిపోతుంది. కాబట్టి ఈ లోకంలో చాలా శాస్త్రాలు, జీవశాస్త్రం ఉంది, గణిత శాస్త్రం ఉంది. కాబట్టి వాటి ప్రకారము ఆయా సబ్జెక్టులు మనం నేర్చుకుంటున్నాం. క్రమంగా మనం రాస్తేనే పాస్ అవుతామండి. అయితే అదే సంఖ్యలను గందరగోళంగా అటు ఇటు రాసామంటే ఫెయిల్ అయిపోతాం. అది అక్రమం అవుతుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో అదే జరుగుతుంది. అదే సంఖ్యలో ఒకే గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు, ఒకే గ్రంథం ఇచ్చాడండి, ఒకే విశ్వాసం ఉండాలి. క్రీస్తుని గురించిన జ్ఞానం విషయంలో ఒకే విశ్వాసం మనకు ఉండాలి. అయితే ఇన్ని రకాల విశ్వాసాలు ఎట్లా వచ్చాయి? అందరూ
రాస్తున్నారు అదే అంకెలు, అయితే క్రమంగా లేవండి, క్రమంగా లేవు. అందుకే అక్రమము అంటున్నాడు దేవుడు. అక్రమము చేయవాలరా అంటున్నాడు. కాబట్టి ఎలాగా లెక్కలకు గణిత శాస్త్రం ప్రామాణికం ఎలాగైందో క్రైస్తవులకు ప్రామాణికము దేవుడిచ్చిన బోధ. ఆ బోధను మనము నేర్చుకుంటే, ఆ బోధ ప్రకారం మనం జీవిస్తే మన జీవితం ఎట్లా ఉంటుంది? క్రమంగా ఉంటుంది. అవే చేస్తాం, అవే పాటలు పాడతాము, అదే వాక్యం చెప్తాము, అదే అన్ని కార్యక్రమాలు చేస్తాం. అయితే అనేక మంది క్రమం లేదండి. చాలా సంఘాలు మనం చూస్తుంటాం, ఇష్టానుసారం ఎవరు ఇష్టంగా వాళ్ళు చేస్తారు. ఎవరు ఇష్టంగా వాళ్ళు చేస్తే ఫెయిల్ అంతే అండి. క్రమం లేకుండా ఫెయిల్. దేవుని సన్నిధిలో ఫెయిల్ అయిపోతాం. ఆ సింహాసనం వెళ్తున్నప్పుడు మీరు ఎవరు నాకు తెలియదు అంటాడండి. కాబట్టి క్రమం నేర్చుకోవాలంటే దేవుడు ప్రామాణికంగా ఇచ్చినటువంటి బోధ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఆ బోధ ప్రకారం మన జీవితాన్ని కట్టుకుంటే అది క్రమమైన జీవితము. ఆ బోధ ప్రకారం మన జీవితాన్ని కట్టుకోలేదనుకోండి, అక్రమస్తులు అయిపోతాం. మనం చూడండి, అక్రమం అయిపోతాం. రోమిలకు రాసిన పత్రిక ఒక మాట మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అట్లే ధర్మశాస్త్రముకు లోనువారు వారు కామని పాపం చేయుదుమా? 6:15 అదేనా? లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా 17 క్షమించండి 17 మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని మీరు పాపమునకు దాసులై ఉంటేనే కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, చూడండి, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై, గమనించండి, ఇక్కడ అంటాడు హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైనారు. చాలా క్లియర్ గా ఏమంటాడంటే ఉపదేశం ఎట్లుంటుందంటే క్రమము అంటాడు. ఏ ఉపదేశ క్రమము అంటాడు. అనగా ఉపదేశం ఎట్లుండాలంటే క్రమం ప్రకారం అంటారు. ఉపదేశ క్రమము మనమిచ్చే బోధ క్రమంగా ఉంటే ఆ బోధ అంట మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా ఆ బోధకు లోపడాలంటండి. క్రమమైనటువంటి ఉపదేశం ఎట్లుండాలంటే, బోధ ఎట్లుండాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అపోస్తల బోధకు, ఆ ప్రామాణికమైన బోధకు, ఆ బోధ ప్రకారంగా మన బోధ ఉండాలి. అది క్రమము. అలాంటి ఉపదేశము, క్రమమైన ఉపదేశము, ఒకవేళ మన ఉపదేశం అంటే దానికి ఏం చేయాలి? మనం హృదయపూర్వకంగా లోపడాలంటే అలాంటి ఉపదేశానికి, క్రమమైన ఉపదేశానికి హృదయపూర్వకంగా లోబడి పాపము నుంచి విమోచించబడి నీతికి దాసులు అవుతాం. అలాంటి ఉపదేశం, క్రమమైన ఉపదేశం మనల్ని ఏం చేస్తుందంటే పాపము నుంచి విమోచించి నీతికి దాసులు చేస్తున్నారు. కాబట్టి ఉపదేశం ఎలా ఉండాలంటే క్రమంగా ఉండాలి. క్రమమైన ఉపదేశం కావాలంటే ఆ బోధ, క్రమమైన బోధన మనం తెలుసుకొని ఉండాలండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుంచి మనం చదువుకున్నట్లయితే చాలా శ్రేష్టమైన మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. చూడండి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులకు. గమనించండి, విశ్వాసము కొరకు, ప్రతి ఒక్కరి విశ్వాసము కొరకు. గమనించండి, ఈరోజు మనందరం కూడా క్రీస్తు యేసునందు విశ్వసించాము, విశ్వాసులుగా ఉన్నాము. ప్రతి ఒక్కరి విశ్వాసము కొరకు చదువునాను. అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అంటాడు. అనాది అంటే ఎప్పుడమ్మా? అనాది అంటే ఎప్పుడు? సృష్టికి ముందు అనాది.
కాబట్టి ప్రతి ఒక్కరి విశ్వాసము సృష్టికి ముందు ఒక మర్మాన్ని దేవుడు సృష్టికి ముందు రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపడబడిన అనగా సృష్టి అనాది కాలం నుంచి ఒక మర్మం ఏమైందంటే అది రహస్యంగా ఉండి ఇప్పుడు అది ప్రత్యక్షపరచబడింది. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము అనగా తండ్రైన దేవుని ఆజ్ఞ ప్రకారము, నిత్య దేవుడు అంటే నిత్యుడు, తండ్రి దేవుడు నిత్యం ఉండేవాడు, నిత్య దేవుడు అనగా తండ్రి దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. అనగా అనాదిలో ఉన్నటువంటి దేవుని యొక్క బోధ, ఆ మర్మము మొదటి శతాబ్ద కాలంలో గ్రంథము రాయబడుతున్నప్పుడు ప్రత్యక్షపరచబడింది. ఎవరి ద్వారా ప్రత్యక్షపరచబడింది అంటే ప్రవక్తల ద్వారా దేవుని ఆజ్ఞ ప్రకారము, అనాది కాలం ఉన్నటువంటి మర్మము దేవుని ఆజ్ఞ ప్రకారము ఎవరి ద్వారా మనకు ప్రత్యక్షపరచబడింది అంటే ప్రవక్తల ద్వారా ప్రత్యక్షపరచబడింది. ప్రవక్తలు ఎంతమంది ప్రవక్తలు బైబిల్లో రాశారు? ఎంతమంది ప్రవక్తలు రాశారమ్మా? 40 మంది ప్రవక్తలు. ఎన్ని సంవత్సరాలు? 1600 సంవత్సరాలు. అంటే ఈ ప్రవక్తలందరి ద్వారా అనాది నుంచి రహస్యంగా ఉన్నటువంటి ఆ మర్మము దేవుని ఆజ్ఞ ప్రకారము మనుషులందరి కనుక ప్రవక్తల ద్వారా ప్రత్యక్షపరచబడిందండి. ప్రత్యక్షపరచబడింది. లేఖంలో వారికి తెలపబడి ఉన్నది. ప్రవక్తల లేఖంలో వారికి తెలపడి ఈ మర్మం అనుసరించిన నా సువార్త ప్రకారం అనగా పౌలు ప్రకటించిన సువార్త దేని ప్రకారం ఉందంటే అనాది నుంచి రహస్యంగా ఉంచబడినటువంటి ఆ మర్మాన్ని అనుసరించి అపొస్తలుడైన పౌలు యొక్క సువార్త ఉందండి. తనంత సొంత సువార్త కాదు అది. తనకు ఏది పెడితే అది చెప్పిన సువార్త కాదు అది. ఆ బోధ ఎప్పటి నుంచి వచ్చిందంటే అనాది నుంచి వచ్చిన బోధ. పౌలు ప్రకటించిన సువార్త, దాన్ని అనుసరించి సువార్తను ప్రకటించాడు పౌలు అండి. నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు గురించిన ప్రకటన ప్రకారంగాను మిమ్మల్ని సిద్ధపరిచిన శక్తిమంతులను అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. కనుక ప్రియ బిడ్డలారా, క్రైస్తవులకు క్రమంగా జీవించడానికి కావలసిన బోధ అనాది కాలంలోనే దేవుని వద్ద ఉన్నది. అది ప్రవక్తల ద్వారా ప్రత్యక్షపరచబడింది. 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు బైబిల్ గ్రంథాన్ని రాశారు. వివిధమైన వృత్తులతో, వివిధ కాలంలో, వివిధ పరిస్థితుల మధ్య, వివిధ ఉద్యోగాలు చేస్తూ. కాబట్టి వారి ద్వారా దేవుడు బయలుపరిచినట్లుగా మనము చూస్తున్నామండి. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే చక్కని మాట అక్కడ మనకు కనిపిస్తుందండి. పితృపాలకమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడేది కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషములు, నిష్కలంకములు, గొర్రెపిల్ల వంటి రక్తం చేత విమోచించబడి మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తుకు పునాది ఏర్పడకునపే నియమించబడెను. అనగా జగత్తుకు పునాది ఏర్పడకునపే అనాది కాలంలోనే క్రీస్తు ప్రభు నియమించబడ్డాడు. తన దేవుని బోధ కూడా అక్కడ నియమించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏదైనా దేవుడు ఏం చేస్తాడంటే, ఆమోసు గ్రంథం చూద్దాం, 3వ అధ్యాయము. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 7వ వచనంలో గమనిస్తే తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఎవరికి బయలుపరుస్తాడు అంటే తన సేవకులైన ప్రవక్తలకు తను ఏం చేయాలో అది ఎవరికి బయలుపరుస్తాడంటే తన సేవకులకు, ప్రవక్తలకు. కాబట్టి తండ్రి దేవుడు తను సంకల్పించిన దానిని, ఆ బోధను ప్రవక్తలకు బయలుపరిచి ఆ ప్రవక్తల ద్వారా మనందరికీ కూడా దేవుడు ఆ యొక్క గ్రంథాన్ని ఇచ్చాడు, ఆ బోధలు ఇచ్చాడు. ఆ బోధ ఎంతో మనం తెలుసుకోవాలి. ఆ బోధ ప్రకారం మనం జీవిస్తేనే మనం క్రమంగా ఉంటాం. అది తెలుసుకోకుండా మనం ఇష్టానుసారంగా రకరకాల పద్ధతులతో మనం ఆరాధన చేసుకుంటుంటే, క్రైస్తవ జీవితం కట్టుకుంటుంటే ఆ తీర్పు దినాన మనలో కూడా అక్రమం చేయవారు, అక్రమంగా ఉంది నీ జీవితం అంతా కూడా
వెళ్ళిపోని నేను ఎరగను అంటాడండి. కాబట్టి ఆ బోధన గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చక్కగా దేవుని వాక్యాలను మన కూడా హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత చూడండి, అపోస్తులను తండ్రి దేవుడే నియమించాడు. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తులను ఎవరు నియమించారు అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచింది. క్రీస్తులోకి మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటున్నాడు అంటే తండ్రి దేవుడితో అంటున్నాడు. ఎవరు చూపించేట్టున్నాడు? అపోస్తులను చూపించేట్టున్నాడు. ఈ అపోస్తులను నువ్వు ఎక్కడి నుంచి నాకు అనుగ్రహించావంటే లోకంలో నుంచి నాకు ఈ మనుషులను, ఈ అపోస్తులను నాకు అనుగ్రహించావు అంటాడు. కాబట్టి అపోస్తులను క్రీస్తు ప్రభువుకు ఇచ్చింది ఎవరంటే తండ్రి దేవుడు అన్న సత్యాన్ని వాక్యం ద్వారా దేవుడు మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేయాలి. 17వ వచనంలో, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యం గల వారమును దేవుని వలన నియమించబడిన వారమై ఉండి. ఎవరి వలన నియమించబడ్డారంటే అపోస్తలులు దేవుని వలన నియమించబడ్డారు. లోకంలో నుంచి క్రీస్తు ప్రభువు వరకు తండ్రి దేవుడు అపోస్తలులను ఏర్పాటు చేశాడు. దానికి తిరుగులేదండి. వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఈ అపోస్తలులకు దేవుడు ఏం చేశాడంటే అధికారం ఇస్తున్నాడు. ఈ బోధ మీద అధికారం ఇస్తా ఉన్నాడు. ఆది నుంచి రహస్యంగా ఉన్నటువంటి బోధ ప్రాంతాల బయలుపరచబడి ఆ బోధ మీద ఎవరికి అధికారం ఇస్తున్నాడంటే అపోస్తలులకు. చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయం మొదటి చదివినట్లయితే, ఇలాగ క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మను భావించవలెను. దేవుని యొక్క మర్మము అనగా దేవుడు సంకల్పించినటువంటి ఆ విషయాలన్నీ కూడా, ఆ బోధంతా కూడా వాటికి ఎవరంటే అపోస్తలులు గృహ నిర్వాహకులండి. మేమే దానికి గృహ నిర్వాహకులము. దేవుని ఇల్లు అనగా జీవగల దేవుని సంఘము. దేవుని సంఘములో ఆ సంఘాన్ని, ఆ గృహాన్ని నిర్వహించే బాధ్యత ఎవరిది అంటే అపోస్తలుది. మేము గృహ నిర్వాహకం అంటాడు. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు నమ్మకస్తున్నట్టు అవశ్యము. కనుక గృహ నిర్వాహకత్వం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు అపోస్తలులకు ఇచ్చాడండి. అపోస్తలులను దేవుడు ఏర్పాటు చేశాడు క్రీస్తు ప్రభు కొరకు. అపోస్తలులకు గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం కూడా మంచి మాట. ప్రతి రెఫరెన్స్ దయచేసి మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళి పరిశీలించండి. దైవ సంఘస్థులాగా పరిశీలించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎక్కడనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి అంటాడు. అనగా మర్మము ఎలా తెలియపరచబడిందంటే దేవదర్శనం ద్వారా తెలియపరచబడిందండి అపోస్తలుడైన పౌలుకు. అయితే ఆ యొక్క దర్శనం మనం ఏం చేయాలంటే, మీరు దానిని చదివినాడలా, దేవుడు నాకు ఇచ్చిన దానిని నేను రాశాను, మళ్ళా మీరు దర్శనం పొందాల్సిన అవసరం లేదు. దాని గురించి తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే దాన్ని మీరు చదివితే దేవుడు నాకు ఏ మర్మం అయితే ఇచ్చాడో ఆ మర్మం మీకు తెలుసుకుంటారు అన్న సత్యాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడండి. తర్వాత చూడండి, క్రీస్తు ప్రభువు అన్న మాటలు కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనించినట్లయితే 28వ వచనంలో, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే అనియు ఆయన అనియు అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నారని మీరు గ్రహించగలరు. క్రీస్తు ప్రభువు బోధించిన ప్రతి సంగతిని ఎవరు నేర్పించారంటే ఎవరు నేర్పించారు? చదవాలి అక్కడ. తండ్రి నాకు నేర్పించినట్టు క్రీస్తు అంటాడు, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నదని మీరు ఎదుగుదురు. కనుక క్రీస్తు ప్రభువు ఏ బోధ చేసినా, ఏ మాటలు మాట్లాడినా అది ఎవరి బోధ అంటే తండ్రి దేవుని బోధ.
అనాది కాలంలో దేవుడు తండ్రైన దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి బోధ ప్రతి క్రైస్తవులకు అనాది కాలంలోనే తండ్రైన దేవుడు నియమించినటువంటి బోధ. దానిని తండ్రి నాకు నేర్పించాడు అంటాడు. ఎవరు అంటున్నారంటే క్రీస్తు ప్రభు అంటున్నాడు. అది యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49 నుంచి మనం చదివినట్లయితే 49 నుంచి చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడండి. 49 నుంచి 12:49 వచ్చిన ఏమైనా నా అంతటి నేను మాట్లాడలేదు. ఎవరంటున్నాడు మాట అంటున్నారు? ఎవరంటున్నారమ్మా? క్రీస్తు అంటున్నాడు, నా అంతటి నేను మాట్లాడు. నేను ఏమనవలనో ఏమి మాట్లాడిన దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను ఏం మాట్లాడాలా, ఏమనాలా, దాని గురించి నన్ను పంపినటువంటి నా తండ్రి నాకు ఆజ్ఞాపించాడు. గమనించండి, మనం ఏం నేర్చుకుంటున్నామంటే క్రమంగా మన జీవితం ఉండాలంటే దేవుడిచ్చిన బోధ చాలా ప్రాముఖ్యం అండి. ఆ బోధ ఎట్టంటే వచ్చిన బోధ కాదు, తండ్రి దగ్గర నుంచి వచ్చిన బోధ. క్రీస్తు ప్రభు ఏమి మాట్లాడినా ఏమి మనకు నేర్పించినా అది తండ్రి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నది. బైబిల్ అందరూ చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. నా అంతటి నేను మాట్లాడటం లేదు అంటున్నాడు క్రీస్తు ప్రభు. నేను ఏమనవలనో ఏమి మాట్లాడిన దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యం కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుతున్నాను. నేను చెప్పిన సంగతులన్నీ ఎవరు చెప్పారంటమ్మా? తండ్రి దేవుడు చెప్తే ఆ సంగతులే నేను చెప్తున్నాను. బోధ తండ్రి దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆ బోధను క్రీస్తు ప్రభు మనకు బోధించాడు. క్రీస్తు ప్రభు బోధించినటువంటి బోధ నా ఎంత జీవితాన్ని మీరు ఉన్నారు కదా అంటాడు. నేను మీతో చెప్పుకునేది ఏమనగా అని చెప్పాడు కదా. ఎవరు చెప్పారంటే తండ్రి నీ గురువుని ప్రేమించు అని చెప్పాడు క్రీస్తు ప్రభు అండి. అది ఎక్కడి నుంచి తండ్రి దగ్గర నుంచి వచ్చింది. అంటే క్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి నాకు ఆజ్ఞాపిస్తే తప్ప నేను ఏ బోధ నేను చేయలేదు అనే సత్యాన్ని అక్కడ వాక్యం ద్వారా దేవుడు మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6 నుంచి మనం చదివినట్లయితే లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామం ప్రత్యక్షపరచుటివి, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించిందివి. ఇక్కడ తండ్రి దేవుడితో క్రీస్తు ప్రభు అపోస్తులను చూసి అంటున్న మాటలండి. నీవు లోకం నుంచి నాకు వారిని అనుగ్రహించావు. వారు ఎవరంటే నీ వారు నీ వాక్యము వైఖరి ఉన్నారు. నా వాక్యం అంటుండేదండి. వారు అనగా అపోస్తులు ఏ వాక్యం వైకున్నారంటే నీ వాక్యం వైకున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఏదైనా డౌట్ ఉన్నా వెంటనే ఈ మాట చూస్తే మనకు తీరిపోవాలండి. తండ్రి ఏదైతే తండ్రి దగ్గర ఎలాంటి ఆ బోధన క్రీస్తు మనకు బోధించాడు, అదే బోధన ఎవరికి అప్పగించాడంటే అపోస్తులకు. ఆ మాటలు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చిన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చిన నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితీవని నమ్మిది కనుక ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు తండ్రి దగ్గర నుంచి ఎవరిని నేర్చుకున్నాడో ఆ మాటలన్నీ ఎవరికి అప్పగించాడంటే అపోస్తులకు అప్పగించాడు. అపోస్తులు కూడా ఎవరు నియమించాడు? తండ్రి దేవుడు క్రీస్తు ప్రభు కొరకు అపోస్తులను నియమించాడండి. కాబట్టి ఆ మాటలనే ఆ బోధనే అపోస్తులకు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అపోస్తులు పామరులు కనుక, నిద్రలేని వారు కనుక వారు మర్చిపోతారని ఆ మాటలను ఆ బోధను తండ్రి దేవుడి బోధను మర్చిపోతారని తండ్రి దేవుడు ఎవరు పంపించాడంటే పరిశుద్ధాత్మను. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం
యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి మనం చదివినట్లయితే 16వ అధ్యాయం 7 నుంచి చదివినట్లయితే అయితే అయితే నేను మీతో ప్రత్యేకంగా చెప్తున్నాను, నేను మీతో సత్యము చెబుతున్నాను. ఏమంటాడంటే నేను మీతో సత్యము చెబుతున్నాను. నేను వెళ్ళిపోవటం వలన నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. కాబట్టి నేను వెళ్ళిన తర్వాత క్రీస్తు ప్రభు ఆరాధనమై పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరు పంపిస్తాను అంటున్నాడంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుడిని పంపిస్తాను అని అంటున్నాడండి. తర్వాత అదే 14వ అధ్యాయం 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలలో అక్కడ కూడా చక్కని మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీ యొద్ద ఉండగానే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఈ మాటలు మీద చెప్తే ఆదరణకర్త అనగా చూడండి, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. అనగా శిష్యులు పామరులు, అపోస్తులు పామరులు, విధి లేని వారు మర్చిపోతారు కనుక నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుని మీ కొరకు పంపిస్తాను. ఆయన వచ్చి నేను ఏ సంగతులను మీకు చెప్పానో అపోస్తులకు పర్సనల్ గా పబ్లిక్ లో ఏ సంగతులు అయితే చెప్పాడో క్రీస్తు ప్రభువు ఆయన కొండ ఎక్కి ప్రసంగించినప్పుడు, లేకపోతే వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు దగ్గరగా ఉన్నారంటే అపోస్తులే దగ్గరగా ఉన్నారండి. ఎప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరగా ఉన్నాడు. కాబట్టి పర్సనల్ గా పబ్లిక్ గా క్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాటను ఎవరు జ్ఞాపకం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి క్రీస్తు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన ఈ లోకానికి పరలోకం నుంచి వచ్చాడండి. వచ్చి క్రీస్తు చెప్పిన ప్రతి సంగతిని ఎవరికి జ్ఞాపకం చేశాడంటే అపోస్తులకు జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు చెప్పిన ప్రతి సంగతిని అపోస్తులకు ఆయన మీకు జ్ఞాపకము చేయను అంటాడు. తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనాలు కూడా చక్కని మాట. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ పరిశుద్ధాత్మ అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలో నడిపించును. అనగా మిమ్మల్ని సత్యంలోనికి అనగా సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఎవరంటే పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన ఏమీ బోధింపగా సర్వసత్యం నడిపించేటప్పుడు తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంగతులను మీకు తెలియజేస్తాడు. కాబట్టి వేటిని విన్నాడో అవే బోధిస్తాడు. తనంతట తాను ఏమి చేయడు. అనగా తనైన దేవుని దగ్గర ఉన్నట్టు భాగంలో క్రీస్తు ప్రభువు కల్పితము చేయకుండా ఏదైతే తండ్రి ఇచ్చాడో అదే మాటలను అపోస్తులకు ఇచ్చాడు. అపోస్తులు పామరులు కనుక మర్చిపోతారు కనుక పరిశుద్ధాత్మను తిరిగి పంపించి క్రీస్తు ప్రభువు చెప్పిన ప్రతి బోధను ప్రతి మాటను అపోస్తులకు జ్ఞాపకం చేశాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా తనంతట తాను ఏమీ బోధించలేదు. అనగా దేవుడిచ్చినటువంటి ఆ బోధకు కలపలేదు, తీసేయలేదు. క్రీస్తు ప్రభు కలపలేదు, తీసేయలేదు. ఆయనకు అధికారం ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు కలపలేదు, తీసేయలేదు. ఏది విన్నాడో అదే వారికి పోయి అనగా సత్యములో నడిపించేదానికి, వారి జీవితం సర్వసత్యం నడిపించడానికి ఏదైతే విన్నాడో తనంతట తాను ఏమీ బోధించక కనుక అలాగా పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏమీ బోధించినట్టు మనకు కనిపించట్లేదండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన వాటన్నింటినీ శిష్యులు ఏం చేశారంటే గ్రంథస్థం చేశారు. మత్తయి సువార్తను గ్రంథస్థం చేశారు, రాశారు. మత్తయి గారు మత్తయి సువార్త రాశారు, లూకా గారు అపోస్తుల కార్యం రాశారు, యోహాను గారు యోహాను సువార్తను రాశారు, అపోస్తుల పౌలు రోమా పత్రికను రాశారు. అనగా వీరందరూ పరిశుద్ధాత్మ ప్రేరణతో క్రీస్తు ప్రభు చెప్పిన సంగతులన్నీ అపోస్తులకు అనగా వీరికి అపోస్తులకు జ్ఞాపకం చేస్తూ వీరి ద్వారా గ్రంథస్థం చేసిన ఆ బోధ ఎక్కడ కలపలేదు, తీసేయలేదండి. ఆ బోధ ఎక్కడ కలపబడలేదు, తీసేయబడలేదండి. అందుకంటే పరిశుద్ధులకు ఒక్కసారే ఈ బోధ
ఊరికి ఇచ్చేది కాదు, రోజు రోజు మార్చేది కాదు, రోజు రోజు మార్చేది కాదు. ఈరోజు నేను కళ్ళు మూసుకొని పడుకొని ఒక బోధ, నేను కొత్త బోధన తీసుకురావడం కాదండి. రోజు రోజు మార్చేది కాదు, ఒక్కసారి అప్పగించబడింది. యూదా రాసిన పత్రిక ఆ మాట కూడా చూద్దామండి. యూదా పత్రిక 3వ వచనంలో గమనిస్తే, యూదా పత్రిక 3వ వచనంలో, ప్రియులారా మనందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవాలని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నం చేయుచుండగా, అనగా ఎవరు రాస్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడో, ఎవరంటే అపోజిట్ యూదా. రాస్తున్నప్పుడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం అంటాడు. అనగా మాటి మాటికి మార్చేది కాదు ఇది, నేను ఇంకా కల్పించి రాసేది కాదు ఇది, ఒకే ఒక్కసారి ఈ బోధ అప్పగించబడింది పరిశుద్ధులకు. అపోస్తుల ద్వారా ఆ బోధ అప్పగించబడింది. ఆ బోధ కోసం మనం ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలి? మనము పోరాడాలి. వేరే బోధన తీసుకురమ్మని చెప్పలేదండి. అదే బోధను అనేకులకు ప్రకటన చేయడానికి, అనేకులు నేర్పించడానికి, అనేకులకు ఆ బోధను మనం చెప్పడానికి ఏం చేయాలంటే పోరాడాలి. ఆ బోధను అది క్రమం అవుతుందండి, క్రమం అది. కాబట్టి అదే బోధ కోసం పోరాడాలి. రకరకాల బోధలు, రకరకాల ఎవరి మనోభావాలు, ఎవరి యొక్క తలలో ఉన్నటువంటి తలంపును తీసుకొచ్చి అందరి మీద రుద్దకూడదు. ఏ బోధ అయితే పరిశుద్ధ ఆత్మ ద్వారా, అపోస్తుల ద్వారా దేవుడు మనకి ఇచ్చాడో ఆ బోధ ఒకే ఒకసారి ఇవ్వబడింది. ఆ బోధ కోసమే మనం పోరాడాలి. ఆ బోధనే మనము ప్రకటించాలనే వాక్యం ద్వారా మరోసారి హెచ్చరిక చేస్తున్నాడు. ఇదే సత్యవాక్యము, ఇదే రక్షణ సువార్త అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 వచనంలో సత్యవాక్యం అనగా రక్షణ సువార్త. ఈ ఒక్కసారి అప్పగించబడిన బోధనే సత్యవాక్యము, అదే రక్షణ సువార్త అండి. సమస్త మానవులను రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక బోధ. లేఖనాల ద్వారా ప్రభు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. ఆ బోధ తప్ప వేరొక బోధను గల్తీయులకు రాసిన పత్రిక చాలాసార్లు మనకు జ్ఞాపకం చేసిన, మరోసారి జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయము గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం గమనిస్తే, మేము ప్రకటించిన ఈ సువార్త కాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుంచి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన చాలా క్లియర్ గా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. అనాది నుంచి తండ్రి దేవుని సంకల్ప ప్రకారం వచ్చిన బోధను క్రీస్తు ప్రభు శిష్యులు కనుక అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం గంగత్వం చేసి మనం ఒకే ఒక బోధ అప్పగించాడు. ఆ బోధ తప్ప వేరొక సువార్తను మరలా అపోస్తులు బోధించినా నమ్మకూడదండి. ఈ బోధ మళ్ళీ అపోస్తులు వచ్చేసి ఇంకో బోధ చేసినా కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఒక దూత వచ్చి, నేను పరలోకం నుంచి దూతలు వచ్చాను, ఇదిగో దేవుడు నాకు ఇట్లా చెప్పమన్నాడు అని దూత చెప్పినా కూడా నమ్మకూడదు. ఆ దూత శాపగ్రస్తులు అవుతుంది. అనగా వేరే కలపకూడదు, తీసేయకూడదు. ఈ బోధకు ఏది కలిపినా అది సాతాను బోధ అవుతుంది. జాగ్రత్త ఆలోచన చేయండి. ఏది కలిపినా, ఏది తీసేసినా సాతాను బోధ అవుతుంది, దయ్యము బోధ అవుతుంది, దయ్యముల బోధ అవుతుంది. అబద్ధికులు వాదవేయుడు మనసాక్షి కలిగి అవి కలుపుతూ దయ్యముల బోధ చేస్తా ఉన్నారు చాలా మంది ఈ రోజు అండి. కాబట్టి ఈ బోధకు ఏది కలిపినా, ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి రాజు 12వ అధ్యాయంలో యెరోబాము రాజు బలిపీఠ దగ్గర 2 దూడలను ఇజ్రాయెల్ కొరకు ఏర్పాటు చేసి ఆయన యాజకత్వం చేస్తూ బలులు అర్పించడానికి పోయినప్పుడు యూదా దేశం నుంచి ఒక ప్రవక్త వస్తాడు, ముసలి ఒక ప్రవక్త వస్తాడు. దేవుడు అని చెప్తాడు, నువ్వు వెళ్ళి ప్రకటించి వచ్చేసేయి అంటాడు. వెళ్తాడు, ప్రకటిస్తాడు. ప్రకటించేసి ఆ రాజు యెరోబాము రాజు, అయ్యా నీకు ఇంటికి వచ్చి భోజనం చేయంటే నా దేవుడు నీ ఇంట్లో భోజనం చేయొద్దన్నాడు, నువ్వు నాకు అర్ధరాజ్యం ఇచ్చిన, ఇంట్లో సంఘం ఇచ్చిన నాకు వద్దు అని చెప్పేసి తిరిగి యూదా పట్టణానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఈ సంగతి మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా గరిగిలైపోయింది. ఒక ముసలి ప్రవక్తకు తెలిసింది కుమారుడు ద్వారా. అతను వెంటనే
ఈ యొక్క ప్రవక్త వరకు గాడిదని కట్టించుకొని బయలుదేరుతాడు. మార్గం మధ్యలో కలుసుకుంటాడు. అయ్యా, దేవదూత నాకు చెప్పింది నువ్వు వచ్చి భోజనం చేయమంటాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఏడ భోజనం చేయదు, పోయి చెప్పేసి వచ్చి అన్నాడు. దేవదూత చెప్పింది వచ్చి మా ఇంట్లో భోజనం మా నిజంగా దేవదూత చెప్పిందేమో అని వెనక్కి వస్తాడండి. వెనక్కి వచ్చి భోజనం చేస్తాడు. సింహం చేత చంపబడతాడు. నిజం పెట్ట కాబట్టి దేవదూత వచ్చి చెప్పిందని చెప్పినా మీరు నమ్మకూడదు. దేవదూత వచ్చి చెప్పిందని చెప్తేనే నమ్మకూడదు అంటే మనుషులు రకరకాల బోధలు తెస్తే మీరు ఎట్లా నమ్ముతారండి? అది అక్రమం అవ్వదా? అది అక్రమం అవ్వదా? ఈ బోధ కాకుండా వేరే బోధను మనుషులు మీకు ప్రకటిస్తే బోధిస్తే ఆ బోధలో మీరు ఉంటే అది అక్రమం కాదా? తీర్పు దినాన దేవుడు అక్రమం చేయవారా అని వారితో పాటు మిమ్మల్ని కూడా గెట్ అవుట్ అంటాడండి. అక్రమం అది. దేవత చెప్తేనే క్రీస్తు ప్రభువు గమనించండి, క్రీస్తు ప్రభువు మార్చలేదు, పరిశుద్ధాత్మ దేవుడు మార్చలేదు, కలపలేదు, తీసేయలేదండి. అపోస్తులు మార్చలేదు, కలపలేదు, తీసేయలేదు. ఇది బోధ సంపూర్ణమైంది. ఒకవేళ ఎవరైనా కలిపితే జీవనంలో వారికి పాల్పొందులు లేవు, వారి జీవవృక్ష ఫలాన్ని వారు భుజించరు. ఒకవేళ తీసేస్తే ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి రోగాలన్నీ వారికి వస్తాయి. చాలా క్లియర్ గా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు చెప్పాడండి. అయితే మనుషులు వచ్చి నాకు దర్శనం వచ్చింది అని ఒక సంస్థ స్థాపిస్తే ఆ సంస్థలు తండోపతండాలకు వెళ్తా ఉన్నారు. అక్రమం కాదా అది? ఎవరితో వచ్చి చెప్తేనే ఏదో ఈ బోధ తప్ప అని బైబిల్లో చెప్తా ఉంటే మనుషులు రకరకాల ఫౌండేషన్ స్థాపిస్తా ఉన్నారు. దేవుడు నాకు బయలుపరచాలని చెప్తాడు. అనే సంఘస్థులాగా మీరు వాక్యాన్ని పరిశీలించరా? పరిశీలించి విశ్వాసం ఉంచరా? ఎప్పుడు గొర్రెదాడు పనేనా? మన జీవితంలో క్రమంగా మనం ఉండాలి కదా. రేపు తీర్పు దినాన మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు చూసి ఆ గుంపులను కలిసిపోయి అక్రమదారులతో ఉంటే నువ్వు కూడా వారితో పాటు గెట్ అవుట్ అంటండి. నువ్వెవరు మాకు తెలియదు అంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితము దేవుని బోధ ప్రకారం మనం వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఎక్కడ నేను నా వలన నువ్వు వినిన సంగతులను వారికి బోధించండి తిమోతితో. బోధ మార్చొద్దు. ఈ బోధన నమ్మకమైన మనుషులకు అప్పగించు. క్రీస్తు ప్రభువు అంటాడు, నేను నీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో ఆ సంగతులను వారికి మీరు బోధించండి. మీ ఇష్టమైన బోధ కాదు, మీ మనోభావాల్లో ఉన్నట్టు బోధ కాదు. నేను మీకు ఏ సంగతులు బోధించాను? నువ్వు బాప్తిసం ఇచ్చి ఏం చేయాలి? నువ్వు నేను బోధించిన సంగతులు నేను శిష్యులకు బోధించాను, వారికి అప్పగించాను, వారికి అంతస్థం చేశారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆ సంగతులను బోధించు అంటాడు. సొంత వాక్యాలు కాదండి, రకరకాల వాక్యాలు కాదండి. అపోస్తలుడు కలిపి చెరపలేదు ఆ బోధని. మేము అనేకుల వలె కలిపి చెరిపెడి వారు కాక అంటాడు 2 కొరింథీ 2:17 అలాగే అపోస్తలులు కూడా కలిపి చెరపలేదు దేవుని వాక్యాలండి. కలిపితే ఏమవుతుందంటే పాడైపోతుంది. బుక్కవాణి తైలం ప్రసంగిరావు అంటాడు. బుక్కవాణి తైలము ఈగలు కూడా ఏమవుతుందంటే అదే కంపు కొడుతుంది. కలిపితే కంపు కొడుతుంది. దేవుని వాక్యాన్ని ఎవరైనా కలిపితే ఈరోజు ఇన్ని విశ్వాసాలు కారణం ఏంటంటే కలుపుతున్నారు. ఇన్ని విశ్వాసాలు, ఇన్ని యొక్క ఆరాధనలు కారణం కలుపుతున్నారు, తీసేస్తున్నారు. దేవుడు బయలుపరిచాడని చెప్తా ఉన్నారు. నువ్వు గ్రంథాన్ని పరిశీలించకపోతే, ఏ బోధ రైట్ అని తెలుసుకోకపోతే అక్రమం చేయవారలా గెట్ అవుట్ అంటాడు. వాడు నాకు తెలియదు అంటాడు. నేను అయ్యా కానుకలు ఇచ్చాను, ఉపవాసాలు ఉన్నాను, చాలా పనులు చేశాను, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నువ్వెవరో ఈ బోధలో ఉంటేనే గమనించు. అపోస్తలులు ఏదైతే మనకు బోధించారో ఆ బోధలో ఉంటే, అపోస్తలులు బోధ మనకు ఒకే ఒక సంఘం అని చెబుతుంది. ఈ సంఘాలు ఎట్లా వచ్చాయి? ఒక గ్రంథము ఒకే బోధ చేస్తుంది. కలపకపోతే ఎట్లా వచ్చాయి? కాబట్టి దేవుని బిడ్డలారా, కలపకూడదు. ఈ బోధలో అక్రమం అయిపోతుంది. నువ్వు అవి అనుకుంటావు 1 నుంచి 9 అంకెలు క్రమంగా రాస్తేనే అది క్రమము, పాస్ అవుతావు.
ఎట్లంటే అట్లా అదే అంకెలు అనుకుంటావు నువ్వు, ఇవే అంకెలు కదా అనుకుంటావు. నేను రాసింది ఇవే అంకెలు అయినా సరే నాకు మార్పు లేదు. ఏంటండి, ఎందుకంటే క్రమంగా లేవు. నీ ఆత్మీయ జీవితము, నీ ఆత్మీయ నడవడిక, నీ బాప్తిస్మము, నీ ఆరాధన ఎట్లా అంటే క్రమంగా ఉండాలి, బోధన అనుసరించి ఉండాలి. లేకపోతే అది అక్రమం అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఒక మాట మీతో చెప్తాను, చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తానండి. అంతకుముందు జ్ఞాపకం చేశాను. బోధించే వాడికి ఎంత శాపమో ఆ బోధన అనుసరించే వారికి కూడా అంతే శాపమో. నువ్వు తెలుసుకోకుండా ఆ బోధన అనుసరించేవనుకో, బోధించేవాడికి ఎంత శిక్షనో నీకు అంతే శిక్ష. గురిదాటికి వెళ్ళామనుకో, ఆచార క్రైస్తవులుగా ఉన్నారనుకో, ఆచారాలు మా తాత ముత్తాతలు చేశారు, నేను చేస్తున్నానని ఆచారాలను కొనసాగి మనసాక్షిని వాత వేసుకొని, గమనించండి, వాత వేయడం మనసాక్షి అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆచారాలు మానరు. అది వాక్యానుసారం కాదని తెలిసినా కూడా చేస్తూనే ఉంటారు. నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. అండి అనగా మనసాక్షి వాతమేమపడింది ఈరోజు అనేకులకు. ఈ యొక్క ఆచారం మనం చేయొచ్చా లేదా? ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి ఆచారాలన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఆచారాలు తీసుకొస్తుంటే దేవుడు ఆచారాలు వద్దు అంటాడండి. కాబట్టి ఆచారాలు వద్దండి క్రైస్తవ జీవితంలో. దేవుడు వాక్యం ద్వారా మనకు హెచ్చరించాడా? చేద్దాం, తెలుసుకోవద్దాం. లేదా పర్లోకం నుంచి దేవతకు వచ్చి చెప్పిన ఎవరైనా సరే అండి, ఏ గొప్ప బోధకులైనా సరే, ఇక్కడ పెద్దతోనే మీరెవరో నాకు తెలియదు పొమ్మంటున్నాడు దేవుడు. కాబట్టి వారితో పాటు నిన్ను కూడా అంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని జాగ్రత్త. కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కొక్కరు వచ్చేసి ఏమంటారంటే, నేను పరలోకానికి వెళ్ళి వచ్చానంట. ఏమంటారమ్మా? నేను పరలోకానికి వెళ్ళి దేవుడిని చూసి వచ్చాను. ఆ పరలోకంలో బంగారు వీధులు ఉన్నాయి, ఒక వృద్ధుడు ఉన్నాడు, ఆయన ముఖము చాలా ప్రకాశిస్తూ ఉంది, ఆయన పక్కనే ధవల సింహాసనం మీద క్రీస్తు ఉన్నాడు, నేను చూసి వచ్చాను అంటాడు. ఎంతమంది నమ్ముతారండి? ఎంతమంది నమ్ముతారమ్మా? ఒక ఆయన చెప్తాడు నీకు, నేను పరలోకాన్ని వచ్చి చూసి వచ్చాను. అది క్రమమా? యోహాను సువార్త ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం, బైబిల్ తీయండి. 13వ వచనం, యోహాను సువార్త 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడు తప్ప. గమనించండి, మనిషి కుమారుడు క్రీస్తు ఎక్కడి నుంచి దిగి వచ్చాడండి? చెప్పాలా నాకు? ఎక్కడ దిగి వచ్చాడు? పరలోకం దిగి వచ్చాడు. ఎవరు దిగి వచ్చారు? క్రీస్తులకు పరలోకం నుంచి మనిషి కుమారుడుగా దిగి వచ్చాడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు? ఇది ఎవరు స్టేట్మెంట్? క్రీస్తు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నాడు? నేను పరలోకం నుంచి వచ్చాను, ఇక్కడ నుంచి భూలోకం నుంచి పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. క్రీస్తు స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. అయితే ఈ చెప్తున్నాడు, నేను పరలోకానికి పోయి వచ్చాను అంటున్నాడు, నేను దేవుడు చూసి వచ్చాను అంటున్నాడు. అది పరలోకం వచ్చినవాడు ఎవరు లేడని క్రీస్తు చెప్తున్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడండి, దావీదు దేవునికి ఇష్టానుసారుడు, మోషే ఎంతో మిక్కిలి సాత్వికుడు, నా ఇంట్లో నమ్మకమైన వాడు. వాళ్ళే పోలేదండి పరలోక రాజ్యానికి. మహాభక్తులు ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో. వారందరూ బుద్ధి పొంది ఎక్కడున్నారంటే ఆత్మల లోకంలో ఉన్నారండి. వాళ్ళు అంటే ఆత్మల లోకంలో వెయిటింగ్ ప్లేస్ లో ఉన్నారు వారందరండి. పరదేశంలో ఉన్నారు వారందరండి. పరలోకానికి ఇంకా ఎవరు పోలేదు. పరలోకం నుంచి వచ్చింది క్రీస్తు ప్రభు ఒక్కడే. ఇక్కడ నుంచి ఎక్కిపోయిన వాడు ఎవరు లేదు. పరలోకం నుంచి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు తర్వాత నెక్స్ట్ గెస్ట్ భూలోకానికి వచ్చింది. పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కనుక ఎట్లా నమ్ముతావు నువ్వు? ఒకడు వచ్చి చెప్తాడు, నేను పరలోకానికి వెళ్ళాను, నేను చూసి వచ్చాను. క్రీస్తు ప్రభు మాట నమ్ముతావా? ఆ మాట నమ్ముతావా? వాళ్ళు రకరకాల దుర్బోధలు బోధిస్తున్నారు. గుడ్డిగా ఎట్లా నమ్ముతావు నువ్వు? పరిశీలించు. మర్యాద సంఘస్థులాగా ధనులుగా ఉండు. ఎందుకు
పూర్తిగా బలిదాటు క్రైస్తులుగా మనం ఉంటాం. ఏది క్రమమో తెలుసుకోవాలండి. ఇంకొకరు అవుతారు, నరకానికి పోయి వచ్చానంటాడు. ఏమంటారమ్మా? నరకానికి పోయి వచ్చానంటాడు. నరకం అట్లుంది ఇట్టుంది రకరకాలు చెప్తారు. నమ్ముతారా? చెప్పండి అమ్మా, నమ్ముతారా? ఎందుకంటే తీర్పు జరగకుండా నరకంలోకి ఒక్కరు కూడా పోలేదు ఇంతవరకు. తీర్పు తర్వాత నరకం అండి, తీర్పు తర్వాత పరలోకము. అలా తీర్పు జరగకుండా ఉంటే ఈయన నరకానికి ఎట్ట పోయి వస్తాడు? నువ్వు ఎట్ట నమ్ముతావు అని? కనుక బోధ తెలుసుకుంటే, వాక్యం తెలుసుకుంటే నువ్వు 1, 2 క్రమంగా రాస్తావు. గణిత శాస్త్ర ప్రామాణికమని తెలిస్తే ఆ లెక్క బాగా చేస్తావు. అవే అంకెలు అటు ఇటు తీసావనుకోండి, అది రాంగ్ అయిపోతుంది. బైబిల్ సంగతులే ఎవరంటే వాళ్ళు చెప్పిన నమ్మేసేసి అటు ఇటు మార్చావనుకో, నువ్వెవరో నాకు తెలియదు, అక్రమం చేయవాలన్న నా నుంచి. అంటే నీ జీవితము క్రమంగా లేదు, బోధన అనుసరించి లేదు. క్రైస్తవమే మనము. అయితే మన ఆసక్తి జ్ఞానానుసారం కాదు, మనం చేస్తున్న ఆరాధన వాక్యానుసారం కాదు. చాలా మంది ఆరాధన చేస్తూ ఉంటారు, దేవుడికి ఇష్టం లేని ఆరాధన అండి. అపోస్తులు ఏం చెప్తున్నారు? అపోస్తులు బోధన చెప్తుంది, అయ్యా స్త్రీ లీడింగ్ తీసుకొని ఏదైనా తోటలో లీడింగ్ తీసుకొని ఏమైందంటే ఎంత ఘోరం జరిగిపోయింది, వద్దయ్యా అని చెప్తున్నాడు. ఇది ఈరోజు లీడింగ్ తీసుకుంటున్నారు స్త్రీలండి, సంఘాలలో నడిపిస్తా ఉన్నారు. అది వద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల బోధ చెప్తా ఉంటే మనం వారి వెనక పరిగెత్తుతా ఉన్నాం. వారు అక్రమం చేసేవారు, క్రమంగా లేదు. నువ్వు వారికి పోతా ఉన్నావు, నిన్ను కూడా ఎరగని అంటాడండి దేవుడు. నువ్వెవరు నాకు తెలియదు, పాస్టర్ పక్కనే పాస్టర్ అమ్మ అని పిలుస్తారు. అది క్రమం కాదు, అది అక్రమము, వాక్యానుసారం కాదు. అపోస్తలుల బోధ మనకు తెలియజేయట్లేదు, కానీ నువ్వు కలపకూడదు, నువ్వు చేర్చకూడదు. ఎన్ని సంగతులు ఉన్నాయండి. కాబట్టి ఆరాధన కానీ జీవితంలో దేవుని సంఘంలో ఎవరు ఎలా జనులు ప్రవర్తించాలో తెలుసుకోకుండా క్రైస్తవులుగా మనం పోతా ఉంటే అది అక్రమం అవుతుంది, క్రమం కాదండి. ప్రతి స్థలంలో పవిత్రమైన చేతులెత్తి ఎవరు ప్రార్థించమని చెప్తున్నారు నాన్న? ఎవరు ప్రార్థించమని చెప్తుంది అపోస్తలుల బోధ? ప్రతి స్థలములో, సంఘంలోనే కాదండి, ప్రతి స్థలములో పురుషులు ప్రార్థించడం బైబిల్ చెప్తుంది. అట్లా కాదని నువ్వు కూడా చేస్తే దాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? అక్రమం అవుతుంది. కాబట్టి మీరు దేవుడు పెట్టారా? దేవుడు ఇచ్చిన బోధ ఒకే ఒక బోధది. ఆ బోధను మార్చొద్దు. ఏదైనా సరే అపోస్తలులు మనం చెప్పారా, ఓకే, వాక్యానుసారంగా ఎవరితో ఎప్పుడు మాట్లాడారు వాక్యానుసారంగా మనం విభజించి తెలుసుకొని దాని ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలండి. మనం నమ్మకంగా ఉండాలి. గురిదాటికి వెళ్ళామనుకోండి, అక్రమం అయిపోతాం. ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. దయ్యాలు ఎలగొట్టిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. అద్భుత కార్యాలు చేసిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. సూచక్రియలు మహత్కార్యాలు చేసిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. క్రమంగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్న వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడండి. ఈ మాట చెప్పిన బండ మీద తన ఇల్లుడు కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. కిందనే అంటాడు ఈ మాట ప్రకారం. కాబట్టి దేవుడు బిడ్డలారా, గొర్రె దాటు క్రైస్తవ్యము వద్దు. గ్రంథాన్ని దేవుడు మనకు ఒకే ఒక గ్రంథం ఇచ్చాడు. ఆ ఒక గ్రంథాన్ని పాటిస్తే అందరి విశ్వాసం ఒకటిగానే ఉంటుంది. కలిపితే చెడిపోతుంది, కలిపితే సాతాను పోతవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం క్రమంగా ఉన్నామా ఒకసారి మనం పరిశీలించుకున్నా. అక్రమము చేయువారులారా నాతో తెలిపోండి దేవుని చేత మనం చూసుకోకుండా మన ఆత్మీయత కట్టుకున్నాం. దేవుని చెప్పుకోతే మరికొన్ని సంగతులు వచ్చే వారు మనం మరోసారి మనం జాగ్రత్త. మాటలు మన వీటిలో దీవించి ఫలింపచేయుగాక.